హాయ్ ఎవరివన్, నా బర్త్డేకి ఇంట్లోనే హోమ్ మేడ్ రవ్వ కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికోసం అయితే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్తో హాఫ్ గ్లాసు గోధుమ పిండి వేసుకున్నా. గ్రైండ్ పట్టుకోవాలి మెత్తగా. ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నా. ఇది కూడా పైన పౌడర్ చేసుకుని దీన్ని బౌల్లో వేసుకుందాం. 3/4 గ్లాస్ పెరుగు, 3/4 గ్లాసు నెయ్యి వేడి చేసి వేసుకుందాం. బాగా కలుపుకుందాం, అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం, బాగా కలిసేలాగా. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు కూడా వేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. టైట్గా అవుతుంది. ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సాల్ట్ వేసి బాగా గట్టిగా ఉంటుందని మళ్ళీ 1/2 గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదు. ఇలా బుక్ పేపర్ అయితే తీసుకుని దీని మీద ఆయిల్ వేసుకుని బాగా అప్లై చేసుకుందాం. ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకుందాం. ఈ విధంగా ఉందని కన్సిస్టెన్సీ అయితే ఇలా ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో అయితే వేసుకొని 40 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం. కేక్ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. నైఫ్ కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది చల్లారినాక ఇలా నైఫ్తో సైడ్ వెంట ఈ విధంగా అనుకుని ఒక ప్లేట్పై ఇలా రివర్స్ చేస్తే మనకు ఫ్రీగా వచ్చేసింది, చూసారా, పేపర్ వేయడం వల్ల. సో అంతే ఫ్రెండ్స్, రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది కదా. దీని మీద నా విషెస్ చేయడం కోసం మా బావ అయితే కిసాన్ జామ్తో ఇలా హ్యాపీ బర్త్డే దేవి అని రాశాడు ఫ్రెండ్స్. సో టోటల్లీ ఈ విధంగా డెకరేషన్తో కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ అయితే రెడీ చేస్తాను కదా, ఇప్పుడు కట్ చేద్దామా. మా పిల్లలు అయితే ఫుల్ వెయిటింగ్తో అయితే ఉన్నారు. సో నా బర్త్డే కేక్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది అన్నారు మా పిల్లలు అయితే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సేమ్ బేకరీలో కొన్న టేస్ట్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్. బయట క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో వీళ్ళు ఫ్రీగా తినలేకపోతారు, అందుకని ఇంట్లో ట్రై చేశాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.